హాయ్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు వారాహి టాలెంట్. నా పేరు రాధ. ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది, ఏంజల్స్ బ్లెస్సింగ్స్ ఏంటి, గైడెన్స్ ఏంటి, యూనివర్స్ మీకు ఏం చెప్పబోతుంది చెక్ చేద్దాం. ఓకేనా? మీకు ఎంత మటుకు రెజనేట్ అవుతుందో కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మార్నింగ్ చూసే వీడియో మంచి సబ్జెక్ట్ అంటే అందరికంటే ఈజీగా బుర్రకెక్కదు, మరేంటో తెలియదు. The Hermit, Four of Swords, Eight of Wands, Nine of Wands, Eight of Pentacles, Ten of Pentacles, Ace of Cups, the World. మనకి ఫోర్ ఆఫ్ కప్స్ నుంచి సెట్ చేసింది. పిల్లలు అటు ఇటు కదిలియటం చేయటం. ఓకే, మనకు ఫోర్ ఆఫ్ కప్స్ నుంచి ఏమైపోయింది అంటే ఏదో మిస్ అయిపోయింది, చేజారిపోయింది. అలా చేజారకుండా ఉంటే బాగుండేది. అలా ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, నాకే ఎందుకు జరిగింది, నేను చాలా మిస్ అయిపోయాను. అరే మిస్ అయిపోయింది ఒకటైతే ఎదురుగా ఉన్నాయి, యూనివర్స్ మీకు ఇస్తుంది, 3 అవకాశాలు ఇస్తుంది. బట్ మీకు మంచిగా వస్తున్న అవకాశాలు కనపడుతున్నది, మన జీవితంలో ఉన్నది, దాని మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు మీకు. ఓకేనా? చూస్తున్న వ్యూవర్స్, ఏదైనా సరే రిలేషన్ అనుకుంటారా, మనీ అనుకుంటారా, ఆప్షన్స్ ఏదైనా సరే, వాటెవర్ ఏదైనా మీ కళ్ళెదురు ఉన్నదాన్ని పట్టించుకున్నట్లేదు. కానీ చేజారిన దాని గురించి మాత్రం మీలో మీరే ఆలోచిస్తూ ఏదో తుఫాన్ వచ్చిపోయినట్టు, ఏదో సునామీ వచ్చిపోయినట్టుగా బాధపడుతూ చూస్తూ ఉన్నారన్నట్టు. ఓకేనా? అయితే మనకు చూస్తున్న మా వ్యూవర్స్కి అతి త్వరలో ఏమైపోతుంది అని అంటే మీకు ఒక ఫైనాన్షియల్గా అబండెన్స్ రాబోతుంది, విపరీతమైన గ్రోత్ కనపడుతుంది. ఓకేనా? క్లైమ్ చేసుకోండి. ఫైనాన్షియల్ కోసము స్ట్రగుల్ అవుతున్న వాళ్ళు, మనకు ఫైనాన్స్ అనేది చాలా ఇంపార్టెంట్, గ్రోత్ అనేది చాలా ఇంపార్టెంట్, మన కాళ్ళ మీద మనం నిలబడటం ఇంపార్టెంట్. మనం ఒకరు ఇలా చేయి చాపి అడగేదానికన్నా ఇలా ఇచ్చే పొజిషన్కు రావాలని మొదటి నుంచి నా కాన్సెప్ట్ అదే. నేను చెప్తూనే ఉంటాను, అలా ఉండాలని. అంటే ఇచ్చే దాంట్లో ఉండే ఆనందం తీసుకునే దాంట్లో ఉండదు అన్నట్టు అది. అయితే మనీ ఫ్లో అయితే మీకు చాలా చాలా రాబోతుంది. ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ రీడింగ్ అని చెప్పేసి మీరు థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ అని గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ యూనివర్స్, గ్రాటిట్యూడ్. అయితే మనకు 9 ఆఫ్ కప్స్తో మీ విష్ నెరవేరబోతుంది. మీ కప్స్, మీ గోలు, మీ డ్రీము, ప్రతిదీ మీకు నెరవేరబోతుంది. ఓకేనా? అయితే ఈరోజు మీకు ఏంటి అంటే బాటమ్ ఆఫ్ డెక్ మిస్ అయిపోయింది ఉంటుంది కదా. ఎంతైనా పాత వాసనలు, గత జన్మ వాసనలు వదిలేసుకొని ముందుకు వెళ్ళాలని ఎంత స్ట్రాంగ్గా అనుకున్నా, కొందరే అనుకుంటారు, అందరూ అనుకోరు, కొందరే అనుకుంటారు. ఆ కొందరు గురించి చెప్తున్నాను నేను. ఎంత స్ట్రాంగ్గా అనుకున్నా కొద్దో గొప్ప దాని నీడలు, దాని వాసన, దాని జ్ఞాపకాలు, ఏదైనా సరే మనుషులైనా, జీవితంలో జరిగిన ఎదురు దెబ్బలైనా, చేజారిపోయిన అవకాశాలైనా, మనం చేసుకున్న మిస్టేక్స్ అయినా, ఈరోజు ఇలా ఆ రోజు అలా చేయకుండా ఉంటే బాగుండు, ఇలా చేస్తే బాగుండేది, ఎందుకు అలా చేశాను కానీ మెచ్యూరిటీగా ఆలోచించడం. మీ ఏజ్ ఎంతైనా సరే మెచ్యూరిటీగా ఆలోచించటం, మీకు తెలియకుండానే మీరే అంతర్మతనం అవ్వటం, మీరే మాట్లాడుకునటం, మీలో మీరే అవేక్నింగ్ అవ్వటం. వెరీ గుడ్. మీకు మీరే అవేక్నింగ్ అవ్వటం. కానీ ఎంత అవేక్నింగ్ అయినా కూడా మనము ఏదో హోప్లెస్గా మాత్రం అలా ఉండకూడదు. ఏది జరిగినా మన మంచికి జరగని అని ఆస్వాదించండి, ఆనందంగా ఆస్వాదించండి. బట్ ఏంటి అంటే ఏది శాశ్వతంగా ఒకే పీరియడ్ నడవదు కదా, ఒకే ప్లేస్లో ఉండము కదా.
మనుషులు మారుతున్నట్టు టైం మారుతుంటుంది, సిచ్యువేషన్స్ మారుతుంటాయి. అది కాలానికి వదిలేయాలి, యూనివర్స్కి వదిలేయాలి. కానీ లైఫ్లో మాత్రం ప్రతి ఒక్కరి జీవితంలో నైట్ అనేది ఖచ్చితంగా ఆ యూనివర్స్, ఆ స్వామి, ఆ తల్లి ఏదైనా సరే వాటెవర్ ఏదైనా సరే మన లైఫ్లో మిరాకిల్ జరగడం అది ఖాయం. దీన్ని బిలీవ్ చేసేసి ముందుకెళ్ళిపోతే ఎవరు బాధపడరు, దేనికోసం బాధపడరు. బాధపడితే ఏమొస్తుంది రాదు. ఆ బాధలో నుంచి బయటపడండి, బెటర్గా ఆలోచించండి. ప్రాబ్లం ఉందంటే సొల్యూషన్ పక్కనే ఉంటుంది. సొల్యూషన్ మనకు కనపడదు. ఎందుకు కనపడదు? మన కర్మ మనం వదిలించుకున్నంతసేపు మనకు కనపడదు. ఆ కర్మను వదిలిపోయే క్రమంలో మనం కొత్త కొత్త కర్మలను చేసుకుంటూ ఉంటాం. మాటలతోనా, చేతలతోనా, దూషించా, తప్పు చేసా, ఒప్పు చేసా, తెలియకుండా ఎదుటి వాళ్ళని బాధ పెట్టా, ఇలా రకరకాలుగా జరుగుతుంటుంది అన్నట్టు మన లైఫ్లో. దాంట్లో నుంచి బయటపడే వాళ్ళు అంత ఈజీగా బయటపడలేరు. తప్పు నుంచి బయటపడాలి అని ఆలోచించాలనుకున్నా కూడా కొంతమంది ఆలోచించారు. తప్పుల మీద తప్పులు, తప్పుల మీద తప్పులు, అబద్ధాల మీద అబద్ధాలు, ఈర్ష, ద్వేషాలు, ఇలా దాని ద్వారా ఇంకా కూరుకుపోతుంటాం అన్నట్టు. సో దాని గురించి మాట్లాడితే సబ్జెక్టు చాలా పెద్దగా ఉంటుంది. అయితే ద హెర్మెట్తో మీరు కొత్త దారులు వెతుకుతున్నారు. కంప్లీట్గా చూస్తున్న మా వ్యూవర్స్ కొంతమంది చాలా అలసిపోయారు, మెంటల్గా ఫిజికల్గా అలసిపోయారు. ఈరోజు అంటే కదా వాటెవర్ అలసిపోయి ఉన్నారు, రెస్ట్ తీసుకుంటున్నారు. మనిషికి రెస్ట్ అవసరం, బాడీకి రెస్ట్ అవసరం, సోల్కి రెస్ట్ అవసరం, మనకు రెస్ట్ అవసరం. అలా అని తిని పడుకోమని కాదు. మనం కష్టపడుతుంటే, హార్డ్ వర్క్ చేస్తుంటే, మనం ఎంత చేస్తున్నా మనం ఇంకా చేయాలి. ఎందుకనంటే వర్క్ అంటే వర్క్ను ప్రేమించే వాళ్ళు, పనిని ప్రేమించే వాళ్ళు దైవంతో సమానం. ఓకేనా? వర్క్ అంటే దేవుడు. అది చేసుకుంటేనే కదా. కోట్లు ఉన్న వాళ్ళు వర్క్ చేసుకున్నా కడుపులోకే వస్తుంది, పూట కూలి చేసుకున్నా కడుపులోకే వస్తుంది. అదంటూ ఉంటేనే మనిషిలాగా బ్రతికేది. ఓకేనా? అయితే కొంచెం రెస్ట్ తీసుకోండి, బాగా అలసిపోతున్నారు. ఓకే? అయితే ఎదురు చూడకండి, అవసరం లేదు. మీకు యూనివర్స్ చెప్తుంది ఏమని, కాస్త ఓపిక పట్టండి. మీరు వెతుకుతున్నారు కదా దారిలో, వెతకటము ఆపేయండి, అంతలా అలసిపోకండి. ఇలా వెతికి ఎదురు చూసేది. కార్డ్స్ చూడండి ఎలా వస్తాయో. శ్రీమాత్రే నమః. అమ్మ థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్. కార్డ్స్ చూడండి ఎలా వచ్చాయో మనకు. నా మనసులో ఉన్న భావాలు మీకు కార్డ్స్ రూపంలో ఇలా వచ్చాయి. నేను మార్నింగ్ నుంచి ఒక ఆలోచనతో వెతుకుతున్నాను, ఆ తల్లిని అడుగుతున్నాను. ఓకేనా? నాకే సమాధానం ఈ రకంగా వచ్చింది. నాకులాగా వెతికే వాళ్ళు, నాకులాగా చూస్తున్న మా వ్యూవర్స్ ఎంతోమంది ఉన్నారు. ఓకే? తప్పకుండా మనము నమ్మకంతో, విశ్వాసంతో మనం ముందుకెళ్తే యూనివర్స్ మీద మనము భారం వేసేసి మన పని మనం చేస్తూ ఆగకుండా చేస్తూ వెళ్ళిపోతూనే ఉండాలి. యద్భావం సద్భవతి. మన భావాలు కరెక్ట్గా ఉండాలి. మనం వేసిన మంచి అయిన విత్తనము అది పెద్ద వృక్షం అవుతుంది. బట్ ఏంటి అంటే టైం వస్తుంది. ఇది నమ్మండి, ఇది బిలీవ్ చేయండి. నేను ఊరికేదో చెప్పట్లేదు వేదాంతాలు. ఇది నేను నమ్మాను, అది నేను పాటిస్తున్నాను. ఆ నమ్మకం అనేది నాకెంత నేను బిలీవ్ చేస్తానంటే అంత బిలీవ్ చేస్తాను. నాతో పర్సనల్ రీడింగ్ తీసుకున్న వాళ్ళు, నాతో మాట్లాడుతున్న వాళ్ళకి నేను చెప్పే మాటలు వాళ్ళు ఎంతలా నమ్మి ముందుకు వెళ్తున్నారంటే అది నాకు తెలుసు. ఓకే? సో ఏంటి అంటే మీరు దారులు వెతికి అలసిపోయారు, రెస్ట్ తీసుకుంటున్నారు. ఎదురు చూసి హోప్ అనేది కొంతమంది కూడా కోల్పోయారు. ఇంకెంతే, ఇది మారదు నా లైఫ్ అనుకునేలా. నో యూనివర్స్ చెప్తుంది మీరు అలా అవసరం లేదు, నేనున్నాను. మీరు అడిగారు, నేను ఇస్తాను. నేను ఇచ్చే ముందే మిమ్మల్ని శుభ్రం చేసి మీకు లైఫ్ అంటే ఏందో తెలిసొచ్చేలా చేసి నేను మీకు ఇస్తాను. యూనివర్స్ మీతో మాట్లాడుతుంది. కొంతమందికి యూనివర్స్ అంటే ఏంటి అని అడుగుతున్నారు. యూనివర్స్ అంటే ఏంటి? మన కంటికి కనపడని దైవమే యూనివర్స్. మనం శివయ్య నమ్ముతామా, రాముని నమ్ముతామా, కృష్ణుని నమ్ముతామో, బాబాని నమ్ముతానో, అమ్మని నమ్ముతామో, అమ్మవారిని వారాహి అమ్మన, దుర్గమ్మన, లలితమ్మన, ఎవరో వాళ్ళే మన కంటికి కనపడని ఒక అద్భుతమే దైవం. ఆ దైవమే యూనివర్స్. కొన్ని భాషలు ఉంటాయి. కొంతమంది క్రిస్టియన్లు ఉంటారు, కొంతమంది అల్లా అనుకుంటారు. ఏదైనా సరే దైవం అనేది ఉంటేనే మనం ఇలా ఉన్నాం. ఓకేనా? అది అయితే మనకి 9 of Wandsతో 8 of Pentaclesతో ఒక అబండెన్స్ రాబోతున్నాయి. మనస్ఫూర్తిగా యూనివర్స్కి నేను గ్రాట్యూడ్ చెప్పుకుంటున్నాను. ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ రీడింగ్ అని చెప్పేసి ఇదంతా మన లైఫ్లో జరగాలని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరు బిలీవ్ చేయండి గ్యాస్. ఓకేనా?
ఇక్కడ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్తో మంచిగా మీలో మీరే అవేక్నింగ్ అవుతున్నారు. మీ హెల్త్ పైన, మీ స్కిన్ పైన, మీ హెల్త్ పైన, మీ గ్రోత్ పైన, మీ సోల్ని మీరు ఆనంద పెట్టుకుంటున్నారు. మీ సేవలతో మీరు మాట్లాడుకుంటున్నారు. మీకు మీరే అవేక్నింగ్ అవుతున్నారు. ఇలా చెప్పాను కదా. మనం బాధలో ఉన్నప్పుడు గమనించండి. మనం బాధలో ఉన్నప్పుడు, లేదనుకుంటే మనం ఒక ఎదుగుదల కోసం ఆలోచిస్తున్నప్పుడు, లేదా మనము ఒక మంచి ఆలోచించేటప్పుడు మనం ఎవరితో మాట్లాడకూడదు. మాట్లాడటం అంటే మొత్తానికి మాట వచ్చేయడం అని కాదు. మనలో మనమే ఒంటరిగా రోజు ఒక 10 నిమిషాలు నా మాట వినండి. రోజు ఒక 10 మినిట్స్ మనతో మనమే మాట్లాడుకోవాలి. అది పిల్లల కాడ నుంచి పెద్దల వరకు నేను చెప్తున్నాను. మనతో మనమే ప్రశాంతంగా ఒక చెట్లను చూసుకుంటూ, ఒక ప్రశాంతమైన ప్లేస్ని చూసుకోండి, కూర్చోండి. మీరేంటి, మీరు కరెక్టా కాదా, ఇది రాంగా, ఇది రైటా, నేనేంటి అని ఒక్కసారి మీరు మీలో మీరే మాట్లాడుకొని మీలో మీరే సంతృప్తి ఉంటే మీ లైఫ్ ఇలా ఆనందంగా ఉంటుందండి. నమ్మండి. అయితే ఎయిట్ ఆఫ్ పెంటికల్స్తో మీలో మీరే కొంతమంది అవేక్నింగ్ అవుతున్నారు. మీ స్కిన్ పైన, మీ హెల్త్ పైన, మీ బాడీ పైన కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. సో 10 ఆఫ్ పెంటికల్స్తో మీరు ఒక హ్యాపీగా ఫ్యామిలీతో ఈరోజు గడపబోతున్నారు. మీరు రెస్ట్ మోడ్లో ఉన్నారు. మీరు రెస్ట్ మోడ్లో ఉంటే మీకు మనీ ఫ్లో కానీ, ఎమోషనల్ కానీ మీకు ఎక్కువ రాబోతున్నాయి. ఇలాంటి సైకిల్ మీకు, ఇలాంటి ఎదురు చూసే బ్యాడ్ సైకిల్, ఇలాంటి లైఫ్ కోసము, గ్రోత్ కోసము, మనీ కోసము వెయిట్ చేస్తుంటే ఆ సైకిల్ ఎండ్ అయిపోవడానికి సిద్ధంగా ఉంది. ఇలా మీరు అందంగా రావడానికి సిద్ధంగా ఉంది గాయస్. ఓకే, చాలా చాలా మార్నింగ్ చాలా బాగా వచ్చింది. ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ రీడింగ్ అని మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఓకేనా. ఈరోజు ఇలా ఉండబోతుంది. అతి త్వరలో మనకు ఒక సైకిల్ ఎండ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. శ్రీ మాత్రే నమః. ఎస్, జస్టిస్ మీకు రాబోతుంది. 9 ఆఫ్ వాండ్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి. ద మెజిషియన్. 4 ఆఫ్ స్వర్డ్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి. మళ్ళీ ఈ కార్డు ఇటు పెట్టారు, ఆ కార్డు అటు పెట్టారు ఏంటి అని మళ్ళీ అలా అంటారు అన్నట్టు. మనకు ఒక మెజిషియన్లో మారబోతున్నారు, ఆలోచించబోతున్నారు, వర్క్ మొదలు పెడుతున్నారు. ఇంతకన్నా మనకి ఏం కావాలండి చెప్పండి. ఎస్, ఒక న్యూ బిగినింగ్ స్టార్ట్ అవ్వబోతుంది కెరియర్లో మనకి. శ్రీ మాత్రే నమః. స్వరూపం చిదానందగంధం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. చూస్తున్న మా వ్యూవర్స్కి సమాధానం. నెగిటివ్గా ఆలోచించకండి. నో, ఏ ఇయర్ ఫ్రమ్ నో బి అసెప్టివ్. ఆశా దృక్పథంతో ఉండండి. ఎవరైనా మీరు ప్రజెంట్గా నేను ఈ కార్డ్స్ వేసే టైంలో నెగిటివ్ ఎవరైనా ఆలోచిస్తున్నారో ప్లీజ్ ఆలోచించకండి. గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ విత్ ఇన్ ది నెక్స్ట్ ఫ్యూ వీక్స్. ఓకేనా. లిజన్ టు యువర్ ఇంట్యూషన్. ఏదైనా ఒకరు చెప్తున్నప్పుడు దాన్ని ఒక మంచి పాజిటివ్గా మీరు ఆలోచిస్తున్నప్పుడు నెగిటివ్గా మాట్లాడే వాళ్ళ పక్కన ఉండకండి, వాళ్ళ మాటలు పట్టించుకోకండి. నేను పదే చెప్తాను. ఎందుకంటే మన ఎదుగుదల అందరూ యాక్సెప్ట్ చేయరు. అందరూ మీరు నువ్వు బాగుంటే చాలు అది ఇదని అంటారు. ఎవరు అనుకుంటారు అంత మనస్ఫూర్తిగా? ఈర్ష్య, కుళ్ళు ఇవన్నీ ఉన్న వాళ్ళకు మనం ఒక స్టెప్ ముందుకు వెళ్తున్నామన్నా కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. వాళ్ళ ఇంట్లో వాళ్ళైనా, బయట వాళ్ళైనా, వాటెవర్ ఎవరైనా సరే. ఓకేనా. ఇదండి ఈరోజు మీకు ఇలా ఉండబోతుంది. ఈరోజు ఇలాంటి ఆలోచనలతో ఉంటారు. రకరకాల సినారియోస్ వస్తాయి కాబట్టి ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ రీడింగ్ అని చెప్పేసి కింద అఫర్మేషన్ రాయండి. ఓకేనా. గాడ్ బ్లెస్ యూ. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కనపడుతున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి. మీకు కానీ పర్సనల్ రీడింగ్ కావాలని కూడా కనపడుతున్నప్పుడు కాల్ మెసేజ్గా చేయండి. ఆల్ ది బెస్ట్ మా. థ్యాంక్ యూ. బాయ్.